నిన్న శాసన మండలిలో నారా లోకేష్ గారు మాట్లాడతారు. 5 సంవత్సరాల్లో ఏం బీకేరు మీరని మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. కేవలం 5 సంవత్సరాల్లోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఊరికి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అవసరమైన సేవలను చేపించారు. మండల ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఏ ఊర్లోనే ఆ ఊర్లోనే కార్యక్రమాలు అయ్యేటట్టు చూశారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటింటికి పెన్షన్ పంపించే కార్యక్రమం చేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రతి 6 నెలలకి రివ్యూ చేసి మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి కొత్త పెన్షన్ రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. హెల్త్ క్లినిక్లు ప్రతి గ్రామానికి హెల్త్ క్లినిక్లు తీసుకొచ్చారు. ఇవి కాకుండా కేవలం 5 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా జరుగుతున్న పరిస్థితి. సాక్షాత్తు కేంద్ర మంత్రి వర్యులే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపిచ్చాడు, లేకపోతే ఎప్పుడు అయిపోయేదని చెప్పి. ఈరోజు ఏం జరుగుతుంది? మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం అని మీరు మాట్లాడారు. ఈరోజు పాటలు విడదీసి అమ్ముతున్నారు స్టీల్ ప్లాంట్ని. దాని గురించి మాట్లాడరు. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఎవరికైనా గిట్టుబాటు ధర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాడు. యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది. ఈరోజు ఎక్కడుంది? దేని మీద ధ్యాస ఉంది మీకు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి నిందించడమే సరిపోతుంది మీ కాలం మొత్తం. నాడు నేడకుండా స్కూళ్ళన్నీ బాగు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అనుమానం ఉంటే తిరిగి చూడండి. చంద్రబాబు నాయుడు గారు స్కూల్లో ఉన్నప్పుడు ఎట్టుండి, ఈరోజు ఎట్టుండి. స్కూళ్ళు నాడు నేడు కింద బాగు చేయటమే కాకుండా పిల్లలకు పెట్టే మెనూ విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకొని శ్రద్ధ తీసుకొని చేపించాడు. ఈరోజు ఇది పెట్టాలి, ఈరోజు ఇది పెట్టాలని చెప్పి క్యాలెండర్ రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అలాంటిది వదిలిపెట్టి 5 సంవత్సరాలు మీరేం బీకారని మాట్లాడతారేంది? జగన్మోహన్ రెడ్డి గారు చేశారో చేయలేదో అది వదిలేయండి. మీరేం చేయబోతున్నారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి? ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అయిన వదిలేసి ఏం బీకారు అని మాట్లాడతారేంది?